బట్ మీరు కూడా అదే 12వ తారీఖు ఏదైతే గాంధీ భవన్కి వెళ్ళి మీ వినతి పత్రాలు ఏవైతే ఇస్తామంటున్నారో సరే అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ స్పందించట్లేదు. అద్దంకి దయాకర్ గారు, జనగాని దయాకర్ గారు, లేకపోతే మానవతరాయ్ గారు, ఆకునూరు మురళి వీళ్ళెవ్వరూ కూడా వచ్చి మాట్లాడట్లేదు అనేది ఒకటి వినపడుతుంది. వాళ్ళు ఎందుకు మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయరు? అంటే గతంలో ఇక్కడ మన పక్కన కూర్చున్న మిత్రుడు గతంలో ఆయన పేరు నాకు ఐడియా లేదు, ఆయన ఒక మాట అన్నాడు, వాళ్ళందరూ అథారిటీ పర్సన్లే కాదన్నారు. అటువంటి వాళ్ళతో మాట్లాడిన పోయింది లేదు, వాళ్ళ అథారిటేటివ్ పర్సన్సే కాదు, వాళ్ళ మాట మీరు ఎందుకు వింటారు అన్నాడు. కరెక్టే కదా అనుకున్నాం మేము కూడా. ఇన్ని రోజులు మేము అనుకున్నాం వీళ్ళు ప్రభుత్వంలో ఏదో పొడుస్తున్నారు, ప్రభుత్వం నుండి ఏదో పెద్ద పెద్ద మనుషులు ఇంకా పొడుస్తున్నారు, మొత్తం ప్రభుత్వాన్ని నిలబెట్టిన వాళ్ళే ఇంకా ఇచ్చేస్తారు అనుకున్నాం. కానీ మాకేమర్థమైంది, ఓహో వీళ్ళు అథారిటేటివ్ పర్సన్స్ కాదు అనేది కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి మాట. అప్పుడు మాకు అర్థమైంది, ఓహో అథారిటేటివ్. ఇప్పుడు అథారిటేటివ్ పర్సన్ ఎవరు మాకు? ఓన్లీ సీఎం గారే లేదా మంత్రులు. సీఎం గారు మంత్రులతో కూర్చొని ఇక్కడ అన్న ఉన్నాడు, అన్న కోపం వస్తే మేము అంటుంటే మమ్మల్ని కూర్చోబెట్టండి అన్న ఒక గంట సీఎం గారితో మమ్మల్ని కూర్చోబెట్టుకుని మా బాధలు చెప్తాము, అన్న మా పరిస్థితి ఇది ఉంది, ఇట్లా ఉంది, ఇవో మాకు ఇట్లా ఈ రకంగా వేయండి అని మేము అడుగుతాము. అది చేయకుండా రాజకీయంగా దీన్ని యూజ్ చేసుకోకండి, ఎవరు యూజ్ చేసుకోకండి, అంటే బీఆర్ఎస్ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ. మాది ఈ సమస్యని ఒక మంచి కోణంలో చూడండి. ఈ సమస్యను మంచి కోణంలో చూస్తే ఏమవుతుంది, మాకు న్యాయం జరుగుతుంది. మీరు రాజకీయాలు పెట్టుకోవాలంటే ఇంకా వేరే డిబేట్ తెచ్చుకొని మాట్లాడండి ప్లీజ్ దయచేసి. ఈ డిబేట్ లో ఓన్లీ నిరుద్యోగుల గురించి మాత్రమే మాట్లాడండి, నిరుద్యోగ అంశం పైన మాట్లాడండి. మీరు ఇచ్చిన 2 గంటల టైం ఉంది, ఇంత పెద్ద స్టూడియో పెట్టి ఇంత ఖర్చు చేసి మీరు పెడుతున్నారు. ఈ 2 గంటల సమయంలో మా విధానం తెలుసుకోండి, అంతేగాని మా మీద పర్సనల్ గా దాడులు చేయకండి, మా మీద వ్యంగ్యంగా మాట్లాడకండి. కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, అన్న కాదు అటువంటి మాటలు మాట్లాడకండి. ఎందుకు మాట్లాడుతున్నారు? మా మీద పర్సనల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మేము ముందుండి పోరాడుతున్నాం, పోనీ మేము రోడ్ల మీద తిరిగేటోళ్ళమా? రాండి, మీరు అశోక్ నగర్ రాండి, అన్న లీడర్లు కూడా చెప్తున్నాం, మీరు అశోక్ నగర్ రాండి. మేము స్టడీ హాల్లో కూర్చున్నాం, డైరెక్ట్ స్టడీ హాల్ నుంచి వచ్చినాం మేము ఇక్కడికి. ఒకవేళ స్టడీ హాల్లో కూర్చోకుండా వస్తే నేను అశోక్ నగర్ చౌరస్తాలో ముక్కు నీళ్ళకి రాస్తాం. ఇటువంటి అన్నోళ్ళు, ఇటువంటి సోకాల్ లీడర్లు ఎవరైతే ఉన్నారు కదా నిరుద్యోగుల పక్షాన, కొంతమంది మీరు కాదన్న కొంతమంది వాళ్ళకి ఈరోజు చెప్తున్నా, వాళ్ళకి హెచ్చరిస్తున్నా నేను, మీరు గనక ఒకవేళ మీరు నిరూపించకపోతే మీరు వచ్చి అశోక్ నగర్ ముక్కు నీళ్ళకి రాయండి, లేదంటే మేము రాస్తాం. అటువంటి లీడర్లకు హెచ్చరి. ఇక తర్వాత మేడం వీరు చెప్పిన మాట వాస్తవం. ఎవరైనా సరే, మా పార్టీ అయినా ఇంకెవరైనా సరే, మీ వ్యక్తిగతమైనటువంటి క్రెడిట్ల కోసం, మీ వ్యక్తిగతమైనటువంటి ఏమంటారు ప్రమోషన్స్ కోసం వచ్చేసి వీళ్ళ సమస్యను మీరు వాడుకోవద్దని నా సైడ్ నుంచి కూడా. అదే నేనేమంటున్నా, అందరి గురించి నేను ఒక పార్టీ కాదు, ఆ బీజేపీ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, అన్ని పార్టీలు నేను ఒక పార్టీ. మా సమస్యను వాడుకోకండి. చేతనైతే ఇప్పుడు మేము ఒక ప్రోగ్రామ్ పెడతాం కదా, అన్ని పార్టీలు కలిసి రండి. మరి ఎందుకు కలిసి రావట్లేదు? మీ అన్ని పార్టీలు ఎందుకు కలిసి రావట్లేదు? ఈవెన్ కాంగ్రెస్ కూడా మొన్న మేము ధర్నా చేస్తే ఆహ్వానించినాం, ఎందుకు రాలేదు? మీరు చూసి సమస్యగా చూసి పరిష్కారం దిశగా అడుగులేద్దాం. కానీ ఆ పరిష్కారం లేకుండా కావాలని తాత్సారం చేస్తూ ఇప్పుడు ఒక అమ్మాయి చెప్తుంది నేను చనిపోతా అని చెప్తుంది. అంటే ఆ అమ్మాయి ఎంత మెంటల్ గా స్ట్రెస్ అయి ఉంటది? అమ్మ చనిపోద్దు, ఈ రోజు మా పక్కన ఉంటారు, చదువుకుంటా స్టడియాలో, రేపు శవమైతే వెళ్తే ఎంత బాధ అనిపిస్తుంది మా పక్కన ఉన్న వాళ్ళు. రాజుగారు కూడా చెప్తున్నారు కదా, విద్యార్థులు వాళ్ళ ఏజ్ ఎలా ఉంటది, క్షణికావేశంలో ఏవైనా జరగచ్చు, విధ్వంసాలు సృష్టిస్తారు అనేది కూడా వస్తుంది. కాబట్టి సరే, మరి ప్రభుత్వం దాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు, ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు అనేది మాత్రం ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావట్లేదు. కాబట్టి మా ఓపిక అయిపోయింది అనేది మీరు కూడా చెప్తున్నారు. సో వెంకటేష్ గారు. మేడం అయితే అన్న ఏమన్నారంటే బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నది ఏడాదికి, మీరు ఎందుకు అడుగుతలేరు అని అన్నారు. మరి బీజేపీ ఇయ్యనందుకే మేము ఇస్తలేమని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు మేము ఊకి ఎదురు చూడం కదా. ఇప్పుడు ఒక ఆయన వస్తాడు, త్వరలో నోటిఫికేషన్ అంటాడు, ఇంకో ఆయన వస్తాడు, మార్చి వరకు 1,00,000 ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేస్తామని అంటాడు. ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చుడు ఎందుకు? గత ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి మేము కూడా ఇవ్వమని చెప్పి డైరెక్ట్ ఎత్తే అయిపోతుంది కదా. మేము ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం నోటిఫికేషన్ వచ్చినంత వరకు. ప్రతిసారి గత ప్రభుత్వం. ఇప్పుడు గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం అన్నది, మీరు ఎందుకు అడుగుతలేరు అంటే గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇవ్వనందుకే మీరు కనీసం కుటుంబంకో ఉద్యోగం ఇస్తారని చెప్పి మేము గెలిపించినాం. మళ్ళీ గత ప్రభుత్వాన్ని ఎందుకు ఇస్తారు? గత ప్రభుత్వం చేసినందుకే మీరు అధికారంలోకి వచ్చారు. మరి ఇంకో మాట ఏమన్నారంటే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉంది, దానికోసమే ఇది అంతా అన్నారు. నిజంగా ఆర్థిక పరిస్థితి ఉంటే ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చినట్టు? ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే ఇప్పుడు ప్రపంచ సుందరి మళ్ళీ పోటీలు వచ్చి 200 కోట్లు ఖర్చు చేసారు, ఒక ప్లేట్ భోజనం ₹1,00,000 అంట. ఒక్క నిమిషం, మీరు ఇంతకు ముందు మరి ఇట్లా మాట్లాడినప్పుడే నిరుద్యోగుల గురించి మాత్రమే మాట్లాడాలి, ప్రొడక్టివ్ గా. అవును, నువ్వు కామెంట్ చేసినావు నిరుద్యోగుల కోసం. ఇప్పుడు మీరు ₹1,00,000 ఒక ప్లేట్ అని అన్నారు, దానికి ఆథెంటికేట్ ఏముంది వీళ్ళ దగ్గర?
గట్టిగా పేపర్లలో అక్కడ ఇక్కడ వచ్చిందని పట్టుకొని ఇప్పుడు మీరు సరేనా మీరు ఇట్లా నేనేమంటున్నానంటే సరే ఒక నిమిషం అన్ప్రొడక్టివ్ ఎప్పుడైతే తెలుసా, ఇట్లా మీరు ఆథెంటికేట్ లేకుండా ఎక్కడో వచ్చిన గాలి వార్తల్ని మీరు ప్రస్తావిస్తారు కదా, ప్రస్తావించినప్పుడు ఏమైందంటే మీరు బీఆర్ఎస్ ప్రతినిధిగా వచ్చినారని ఇక్కడ దీని నుంచి ఏమైతారంటే మీ మీద ముద్ర వేయాల్సి వస్తుంది. ముద్రణ అంటే వీళ్ళలో చాలా మంది ఉన్నారు, వీళ్ళు కాకపోయినా సరే గతంలో నేను ఇదే చర్చలు చాలా మంది సామాజిక పరమైన అవగాహన ఉన్నోళ్ళు, మీరందరూ కూడా సామాజిక పరమైన అవగాహన. జీవో 29 అనేది ఎస్సీ ఎస్టీ బీచ్ల పాలిట శాపంగా ఇప్పుడు దాన్ని ఎట్లా అంటే డబ్బుల విషయం వచ్చినప్పుడు మీరు డబ్బులు లేవంటున్నారు కదా, ఇటువంటి మాటలు వస్తున్నాయని అంటారు. దాన్ని కూడా మీరు అట్లా కదా ఆగస్టు 12 తారీఖు చలో గాంధీ భవన్ కు మేమందరం కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో నిరుద్యోగులు ఉంటారు. మేమందరం కూడా వినతి పత్రాలు తీసుకుని, ఎందుకంటే ఒకరొకరు ఒక విధంగా మాట్లాడుతున్నారు. మరి గాంధీ భవన్ వరకన్నా మా సమస్య పోతుందో పోతలేదు అని చెప్పి ప్రతి నిరుద్యోగి కూడా అనుకున్నాం. వినతి పత్రాలు తీసుకుని వద్దామని మేము అనుకున్నాము. అన్న ఏమంటున్నా అంటే మీరు రాండి, మీ అంటే ఎవరు వస్తున్నా ఒకసారి చూసుకోండి అని. అంటే ఎవరు వస్తున్నారు అని మీకు తెలుసా? ఆల్రెడీ తెలిస్తే చెప్పొచ్చు కదా. మీరు ఎట్లా చెప్తారు వేరే వాళ్ళు వస్తారు, మీరు వస్తే ఓకే కానీ వేరే వాళ్ళు వస్తారు మీ తరపు నుంచి రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాయి పార్టీలు. వాళ్ళు ఎవరు చెప్తే అయిపోతుందా మేడం? రాజకీయంగా వాడుకుంటారు ఆల్రెడీ వాళ్ళు. లేదు మేడం, వాళ్ళు రాజకీయంగా ఎవరు వాడుకోవట్లేదు. మీరు అడిగారు కదా, చెప్తా. అయితే అంటే ఇది ఇంటరప్షన్ కింద తీసుకోకండి, ప్రొడక్టివ్ సబ్జెక్టే. ఎందుకు చెప్పినామంటన్నా, గతంలో ఒక అరెస్ట్ చేసినప్పుడు ఒక ఆమె నేను స్టూడెంట్ అన్నది, ఒక అమ్మాయి నేను స్టూడెంట్ నన్ను అరెస్ట్ చేసినారని వీడియో చూసినాం. అమ్మాయి ఆ పోలీస్ రికార్డులకు వచ్చింది. తర్వాత ఇంకొక ధర్నా చేసింది. ఇది స్టూడెంట్ ప్రొటెస్ట్ గురించి చెప్పిన. తర్వాత నిరుద్యోగుల ప్రొటెస్ట్ అయింది. నిరుద్యోగుల ప్రొటెస్ట్ కూడా అదే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా పోలీస్ రికార్డులకు వచ్చింది. తర్వాత కట్ చేసే 2 నెలలకు నేను రిపోర్టర్ అన్నది. నేను రిపోర్టర్ అని పోయి నల్గొండ మాట్లాడిపించింది. అందుకేమంటున్నామంటే నిరుద్యోగ